రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ పార్టీల నాయకులు తమ ప్రాంతాల్లో ఓటు వేశారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పలువురు ప్రముఖులు తమ ప్రాంతాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలతో కలిసి రాజ్నగర్, ఎంఎస్ మక్తాల్లోని ఐసీడీఎస్ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత గ్రామమైన సిద్దిపేట జిల్లా చింతమడకలో సతీ సమేతంగా ఓటు వేశారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దంపతులు బంజారాహిల్స్ లోని నందినగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్ పట్టణ జిల్లా కమలాపూర్ పోలింగ్ కేంద్రంలో మంత్రి ఈటెల రాజేందర్ తన కుటుంబీకులతో వచ్చి ఓటు వేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ మారేడుపల్లిలోని కస్తూరిబా గాంధీ కళాశాలలో, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో ఓటు వేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఓటు వేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సమేతంగా సూర్యాపేటలో, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తిలోని బాలుర జూనియర్ కళాశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం తన కుటుంబ సభ్యులతో కలిసి హన్మకొండలోని టీచర్స్ కాలనీలో, ఎంపీ కవిత తన భర్తతో కలిసి నిజామాబాద్ జిల్లా పొతంగల్లో ఓటు వేశారు. తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య తన సతీమణితో కలిసి హైదరాబాద్ అమీర్పేట్లో ఓటు వేశారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు బంజారాహిల్స్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణితో కలిసి కోదాడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చిక్కడపల్లిలో కుటుంబ సమేతంగా ఓటు వేశారు. తెజస అధ్యక్షుడు కోదండరాం తార్నకలో ఓటు వేశారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని జెడ్పీహెచ్ఎస్ లో తెదేపా సీనియర్ నేత మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ప్రచార తార విజయశాంతి బంజారాహిల్స్ లో ఓటు వేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో, సికింద్రాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి కాచిగూడలో ఓటు వేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ బంజారాహిల్స్ ఉదయనగర్ లోని సెయింట్ అగస్టిన్ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓటు వేశారు. సిఎస్ జోషి హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లో, డీజీపీ మహేందర్ రెడ్డి పంజాగుట్ట కుందన్ బాగ్ లో ఓటు వేశారు.